ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్ ఫండ్ బాధితుల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కరొక్కరుగా వెలుగులోకి వచ్చి తాము ఏ విధంగా ఇబ్బందులు పడి మోసపోయామన్నటువంటి విషయాన్ని కూడా తెలుస్తుంటే విస్మయానికి గురి చేస్తుంది. దీనిపై కూడా వెంటనే ప్రభుత్వాలు కూడా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఆ బాధ్యతను కూడా ఇక్కడ రిజిస్ట్రార్లకు కూడా సబ్ రిజిస్ట్రార్లకు అప్పజెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు తప్ప బాధితులకు న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది, కొంతమంది బాధితులతోటి మనం మాట్లాడదాము. ఎవరెవరు ఏ చిట్ ఫండ్ బాధితులు ఉన్నారు, వారి యొక్క మోసాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది బాధితులు మనతో ఒకసారి ప్రస్తుతానికి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్క చిట్ ఫండ్ కాదు, రెండు చిట్ ఫండ్ కాదు, దాదాపు 10ల సంఖ్యలో వచ్చుకుంటూ ఇక్కడ బాధితుల్ని మోసం చేస్తూ మరి పూర్తిగా వారి యొక్క ఆర్థిక జీవనాన్నే పతనం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మొత్తానికి ఇట్లాంటి బాధితుల యొక్క విధానం, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది బాధితులు మనతో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. అశోక్ సార్, ఇప్పటివరకు మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చిట్ ఫండ్ పేరుతో మీరు ఎంత అమౌంట్ వేశారు? వారు ఎప్పటి నుంచో మీరు ఇబ్బందులు పడుతున్నారు? మీలాగా ఎంతమంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి? మీరు ఏ చిట్ ఫండ్కి సంబంధించి ఈ ఇబ్బందులు పడుతున్నారు? ఓకే, నేను బూరా అశోక్, రిటైర్డ్ టీచర్. అక్షర చిట్ ఫండ్ లోపల నేను ఒక బాధితుని. నేను 10 లక్షల చిట్టి లోపల నేను ఎంటర్ చేసిన తర్వాత 2020 లోపల 7 లక్షలకు చిట్టి ఎత్తినామని చెప్పి ఆ 7 లక్షలు ఇవ్వకుండా చిట్టీల పేరు మీద చెక్కులు ఇచ్చి ఆ తర్వాత చెక్కులు పాస్ కాకుండా ఆ తర్వాత మళ్ళీ మీరు ప్లాట్ కొనాలని అనేక ఇబ్బందులకు గురి చేసిళ్ళు. ఆ తర్వాత చెక్కులు ఇచ్చినవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. అసలు చిట్ ఫండ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నాకు. నేను అక్షర చిట్ ఫండ్ బాధితుడిని. శ్రీనివాసరావు గారు కూడా నేను డైరెక్ట్ ఒకసారి కలిశాను. ఆ కోటరికి వెళ్ళే బదులు నేను అనుకుంటా కదా, అంటే బహుశా ఇక్కడ మైదానంలో ఎక్కడన్నా మీటింగ్ పెట్టండి, కానీ ఆ కోటరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర బౌన్సర్లు ఉంటారు. అసలు మనం ఒక దొరవారింటికి పోయినట్టు మనము చేతులు కట్టుకొని చెప్పులు ఇడిచిపోయే పరిస్థితి. మన డబ్బులతోని వాళ్ళు చిట్ ఫండ్ నడుపుకుంటూ వాళ్ళు ఇన్ని తీర్ల హంగామాలు నడుపుకుంటూ అనేక కష్టాలకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా లాస్ట్కి ఒకటి సార్, మాకు 7 లక్షలకు డిమాండ్కు మాకు ఎఫ్డీ కూడా రాసిచ్చాడు. ఇప్పుడు అక్కడిక్కడ వాళ్ళని చేసి ఏం చేస్తానంటే, మీరు ప్లాట్ కొనుక్కోవాలి, నేను జైలుకి ఎన్నోసార్లు వేసిన నాకు ఏం కాదు, మీలాంటి వాళ్ళని అనేక మందిని చూసినామని చెప్పి అటువంటి ఇలాంటి దరిద్రపు డైలాగులతోనే ఇంతవరకు విన్నాం. నేను ఒకసారి ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను, నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, ప్రెస్కి కూడా ఇంతకుముందు కూడా అనేక రకాలుగా నేను అది చేశాను. కానీ తక్షణమే మీరు ఒక అడుగు ముందుకేసి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షర బాధితుని బూరా అశోక్. ఓకే, ఇక్కడ ఒక్కరు కాదు, ఒక అక్షరనే కాదు, ఇంకా అనేక మంది బాధితులు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క బాధితులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తాము ఇన్నిసార్లు కూడా ఎక్కడైతే మేము ఇబ్బందికి గురవుతున్నటువంటి చిట్ ఫండ్ల కంపెనీల యజమానులను కలిసినప్పటికీ కూడా కనీసం మాట్లాడేటువంటి సంస్కృతి కూడా లేదు. బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారనేటువంటి ఒక ఆలోచనలు చెప్తున్నారు. ఇట్లాంటి ఒక్కటి కాదు, ఎంతో మంది బాధితున్నారు, వేల మంది బాధితున్నారు. కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, కోట్ల రూపాయలు తాము నష్టపోయామని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఏ చిట్ ఫండ్ సార్? భవితశ్రీ చిట్ ఫండ్ అండి. ఓకే, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి సార్? మాకు 2019 నుంచి వరుసగా చిట్టీలు అయిపోయినాయి సార్. ఒక్క చిట్టి కూడా ఇవ్వలేదు. ఎవ్రీ మంత్ పోగానే 1 నెల 1 లక్ష ఇస్తామని చిట్టీలు చెక్కులు ఇచ్చారు. చెక్కులు బౌన్స్ అయినాయి, మళ్ళీ తీసుకొని మళ్ళీ చెక్కులు ఇచ్చారు, మళ్ళీ బౌన్స్ అయినాయి, మళ్ళీ పోతే ఇప్పుడు ఆఫీసే మూసేసారు. అడ్రస్ దొరకలేదు సార్. నిన్న పేపర్ చూసి ఇక్కడ రిజిస్టర్ గారు పేపర్ చూసి వచ్చినాను ఇక్కడికి. మీరు ఎన్ని డబ్బులు? 5 35 లక్షలు ఉన్నాయి సార్. మా ఒకటే ఫ్యామిలీ 5. ఓకే, పేపర్లో ఏం రాశారు? ఇక్కడ మీకు భరోసా ఎట్లా కల్పించారు? పేపర్లో మేము కనకదుర్గకు పైసలు 3 కోట్లు ఇప్పించినాము. మిగతా మీ భవితశ్రీ కానీ అక్షర కానీ ఏదున్నా చిట్ ఫండ్ వాళ్ళు వచ్చి మాకు అప్లికేషన్ పెట్టుకొని మేము పైసలు ఇప్పిస్తామని ఇచ్చింది నిన్న పేపర్లో. మరి ఇస్తున్నారా? మరి అవి అప్లికేషన్ ఇచ్చిపోతున్నాము. మరి వాళ్ళ మీద దయాగా వాళ్ళు ఏం చేస్తారు. దగ్గర ఏమో దాదాపు 50 కోట్లకు పైగా ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని అంటున్నారు. ఇక్కడ ఇచ్చిందేమో 3.5 కోట్లు. ఆ 3.5 కోట్లని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటున్నారు? కనకదుర్గ చిట్ ఫండ్స్ అట అది. ఇప్పుడు మేము రిజిస్టార్ గారి దగ్గర కూడా పోతే మీరు అప్లికేషన్ అక్కడ ఇచ్చిపోండి, ఇది కనకదుర్గ చిట్ ఫండ్ వాళ్ళదే మేము చేస్తున్నాం ఇదే అని చెప్పింది. సార్ మీరు ఏ కనకదుర్గ చిట్ ఫండ్ బాధితులు అక్షర కనకదుర్గ 2. కనకదుర్గ చిట్ ఫండ్లో నేను 25 lakhsది చిట్టి 50 months కట్టేశాను. నాకు 23,75,000 వాళ్ళ బిడ్ కమిషన్ బోను ఇవ్వాలి. అది ఎప్పుడు 2021 సెప్టెంబర్లో అయిపోయింది. అక్టోబర్ నుంచి ఇవ్వాలి. ఇంతవరకు వాళ్ళు ₹1 ఇవ్వలేదు. మేము దీనికి ఇష్యూ అయ్యి నేను 2022లో మన సబ్ రిజిస్టార్ ఆఫీస్లో
ఇది చూడండి, సబ్ రిజిస్టార్ ఆఫీస్కి నేను ఇచ్చాను, పిటిషన్ ఇచ్చాను 2022లో. ద సేమ్ థింగ్ మళ్ళా డిఏజీ ఇక్కడ ఈయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను డిస్టిక్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆయనకు కూడా ఇచ్చాను ఇది పిటిషన్. ఇది అక్కడ నుంచి రెస్పాండ్ లేదు. నేను ఇది ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోయానంటే మొన్న 3 రోజుల క్రితం 25 లక్షలు 25 చెక్కులు పాస్ చేసినామని నిన్న పేపర్లో వచ్చిన తర్వాత మేము వచ్చాము. 25 లక్షలు ఎట్లా పాస్? అప్పుడు నా పిటిషన్ వెళ్ళి నేను ఇప్పుడు 2023లో ఇచ్చాను, నేను 22లో ఇచ్చాను, 23లో ఇచ్చాను. అప్పటి నుంచి వెళ్ళి నన్ను కాల్ ఫర్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ అయ్యి వాళ్ళకు పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చిన కంప్లైంట్ పర్సన్ నేను. ఫస్ట్ వాళ్ళు నాకేం చేయాలి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు దే షుడ్ కాల్ మీ, దే షుడ్ కాల్ అండ్ నన్ను యాజ్ పర్ సీక్వెన్స్ ప్రకారం అడిగి చేయాలి. అడగకుండా మరి ఎవరు వచ్చిందో ఎవరు రాలేదో నాకు తెలిసి మాత్రం ఎవరు రాలేదు. ఇదంతా వాళ్ళ సొంత అంటే వాళ్ళ సొంత పేపర్లు వచ్చినట్టే వాళ్ళ బినామీలతోటి ఆయన ఫ్రాడ్ చేసి ఎక్కడ క్యాండిడేట్లు ఎవరే ఒక్కరు రాలేదు. కానీ 25 చెక్కులు మాత్రం పోయినాయి. 25 చెక్కులు పోయినాయి అంటే మాకేం మేము అడుగుతామంటే మీకు ఇస్తామంటారు. మాకు ఇచ్చడం ఏంటి? 2021లో మేము కట్టితే మాకు ఇంట్రెస్ట్తో సహా రావాలి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఏమంటారంటే నో ఐఎమ్ లయబుల్ ఫర్ ఓన్లీ చిట్ అమౌంట్ వరకే ఇస్తాను, రిజిస్ట్రేషన్గా మన ఇంట్రెస్ట్కి నాకు సంబంధం లేదంటాడు. ఇంట్రెస్ట్కి సంబంధం లేదని మీరు రాసి ఇవ్వండి, నాకు రిటర్న్ ఇవ్వండి. మరి మీకు బాధ్యత లేదు అని అంటే మీరు లేదు బాధ్యత కాదు అని మీరు పార్టీ ఆయన కంపెనీ వీళ్ళు పే చేస్తారని అంటాడు. కంపెనీ ఎట్లా పే చేస్తారంటే నాకు ఆల్రెడీ దీంట్లో ఇప్పుడు ఇచ్చే బాబత్ దాంట్లో ఇంకా పైసలు ఉంటాయి సార్, అందులోకెళ్ళి నేను ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాను అని అంటాడు. కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ వాళ్ళు అంత చేస్తారా, మళ్ళీ వీళ్ళు ఏమైనా మళ్ళీ దాన్ని జిగ్లరీ చేస్తారా అనేది మాకు కొంచెం డౌట్ ఉన్నది. అందుకనే మేము దీని గురించి క్లారిఫై కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దే ఆర్ కొల్యూడెడ్ విత్ మన డిఆర్ పీపుల్ అంటే ఆయన కొత్తగా వచ్చింది అని అంటున్నాడు. మరి ఆయన కొల్యూడ్ అయినలో మాకు తెలియదు కానీ బట్ సీక్వెన్స్ ఈజ్ షోయింగ్ లైక్ దట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం వాడిని మేము వదిలిపెట్టేది లేదు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో మనం మా డబ్బులు వచ్చేంత వరకు విత్ ఇంట్రెస్ట్ సహా వచ్చేంత వరకు ఆయన వెంట పడుతూనే ఉంటాం. ఆయన దీని నుంచి ఎస్కేప్ చేయాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో. మీకు ఈ 3.5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ బాధితులకు చెల్లిస్తున్నామని చెప్పి రావడము, ఈ ఇనిషియేషన్ ఎవరు తీసుకున్నారు? లేదు, మేము అడిగాను, మేము ఇవ్వలేదు ఇంతవరకు చెక్స్ అన్నారు. నేను ఇవ్వాలి, మీరు ఇచ్చిందట కదా అని చెప్పేసారంటే నేను ఇవ్వలేదండి, ఇంతవరకు చెక్స్ ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నిజమో తెలియదు. ఒక సందర్భంలో ఏమన్నారంటే మేము చెక్స్ ఇవ్వలేదు, మా దగ్గరే ఉన్నాయి, మేము స్క్రూటినీ చేస్తామన్నారు. ఇంకో సందర్భంలో ఏమన్నా వాళ్ళకు విత్హెల్డ్ చేసినాం, ఆ పేమెంట్స్ పాస్ కాకుండా విత్హెల్డ్ చేసినాం అని చెప్పేసి ఒక మాట మాట్లాడతాం. ఏది కరెక్ట్గా మాట్లాడతారు, ఏది కరెక్ట్గా స్పష్టంగా చెప్తలేరు. అంటే అది విత్హెల్డ్ చేసినరా రాయలేదని ఒక మాట మాట్లాడినరు, విత్హెల్డ్ చేసినామని ఒక మాట మాట్లాడినరు, హోల్డ్ చేసినామని ఒక మాట మాట్లాడాను. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాళ్ళది అనేది మనకు కరెక్ట్గా లేదు, తెలియదు. మీరు అక్షర, కనకదుర్గ రెండిటలో బాధితులు ఉన్నారు కదా, మీకు తెలిసి ఇట్లాంటి బాధితులు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా మంది ఉంటారండి. నాకు తెలిసి ఒక్కటే కాదు కదా, భవిత శ్రీ ఉన్నది, అచల స్ట్రీట్ ఫండ్ ఉన్నది, వీళ్ళందరూ కనకదుర్గ అక్షర చాలా ఉన్నాయి. ఎన్ని కోట్ల మేర ఇదంతా జరుగుతుంది? మరికొంతమంది బాధితులతో ఉన్న మనం మాట్లాడదాం. అసలు మీకు తెలిసినటువంటి ప్రకారం, ఎందుకంటే చాలా వరకు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు, పైసా కూడబెట్టుకొని రేపు ఫ్యూచర్లో పిల్లల చదువుల కోసమో లేకపోతే వాళ్ళ పెళ్లిల కోసమో చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉంటారు. అందులో ఎంప్లాయీస్ అంటే ఒక సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ కూడా ఒక్కసారి కూడా కొలాప్స్ అయినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 1000 కోట్ల మేర ఫ్రాడ్ జరిగిందన్నటువంటి విషయాలు కూడా తెలుస్తూనే ఒక గుండె జల్లుమనేటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వాలు కూడా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అధికారులు కూడా ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంతమంది వేల మంది బాధితులు 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఎట్లాంటి ఇనిషియేషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది, అలాగే అధికారులు తీసుకుంటున్నారు? ఆ స్పందన మీ దగ్గరికి వస్తుందా? ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎట్లాంటి నమ్మకం కలుగుతుందా, అపనమ్మకం కలుగుతుందా, లేకపోతే బాధితులు ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారు? సార్, నా పేరు డాక్టర్ వెంకట్రావు అండి. నేను అక్షర బాధితుడిని, అక్షర చిట్ ఫండ్ బాధితుడిని. సో ఇక్కడ కాజిపేట బ్రాంచ్ హన్మకొండ. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే గత 3 to 4 years 3 నుంచి 4 సంవత్సరాల నుంచి సో ఇక్కడ ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇది ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని నడుస్తున్నటువంటి చిట్ ఫండ్స్ కదా అని చెప్పి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా సో ఆ రకమైనటువంటి ఆలోచనతో వాళ్ళ పిల్లల యొక్క చదువు గురించి, పిల్లల యొక్క పెళ్లి గురించి రకరకాలు చేసినటువంటి సందర్భం. సో ఆ చిట్టీలు వేసిన తర్వాత అందులో నేను ఒక బాధితుడిని.
మా పాప చదువు కోసం అని చెప్పి నేను 10 లక్షల చిట్టి వేస్తే ఆ చిట్టి అనేది దాదాపు 2023లో అయిపోతే ఇప్పటి వరకు నాకు అమౌంట్ రాలే. సో మేము ప్రగతి భవన్కి వెళ్ళాం. అక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు అయినటువంటి వారి ద్వారా మేము రిక్వెస్ట్ చేసాం. వారు కూడా మాట్లాడారు, కానీ ఇప్పటివరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇమీడియట్గా ఆ యొక్క దానిపైన చర్య తీసుకోవడమే కాకుండా దానిపైన పూర్తి కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ దాదాపు 27 కోట్లు అంటున్నారు, 25 కోట్లు అంటున్నారు. సో అంత అమౌంట్, అదేవిధంగా రకరకాల రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఇచ్చినటువంటి మా చిట్టి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కోవడానికి లాభాల కోసం వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ అమెరికాలో, ఆస్ట్రేలియా లాంటి ఉన్నతమైనటువంటి సంస్థల్లో కోట్ల డబ్బులు మా డబ్బుల ద్వారా వాళ్ళని చదివిస్తూ మమ్మల్ని ఈరోజు దాదాపు ఒక 5 నుంచి 10 మంది ఈ బాధను భరించలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కొంతమంది అయితే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ రకంగా ఎంతో కొంత సపోర్ట్ అయిద్దని చెప్పి చేసి పిల్లల కోసం ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే అదంతా కూడా ఛిద్రమైపోయి ఆ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. అట్లనే చివరికి మా పాప కూడా ఇప్పటికీ 1-2 ఇయర్స్ నుంచి ఆ రకమైన ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఫీజు పే చేయాలంటే ఒట్టిగా రాదు, డబ్బులు రావు. దాదాపు 7.5 లక్షలు అంటే ఒట్టిగా రావు. అవి నాకు రావాల్సింది అది, దానికి ఇంకా ఇంట్రెస్ట్గా యాడ్ చేస్తే ఆ రకంగా ఒక్క నెల నేను కొంచెం మిస్ అయ్యి తెలియక కొంత స్టార్టింగ్లో కొద్దిగా అదైపోయి ఒక్క నెల నేను కట్టనందుకు నాకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసి ఆ రకంగా ఫైన్ మీద ఫైన్ వేసి తీసుకున్నటువంటి ఈ సంస్థలు ఈరోజు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ రకమైనటువంటి అమౌంట్ ఇవ్వకుండా ఈ రకంగా మానసిక వేదనతో పాటుగా ఇట్లా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇన్ని ప్రాంతాల్లో తిప్పుతూ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఉన్న హెడ్ ఆఫీస్లో కానీ ర్యాలీలు కానీ అక్కడ స్ట్రైక్ చేయడం కానీ ఇన్ని చేసినా కూడా మాకు ఈ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. ఏ భరోసాతోటి మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు ఇక్కడికి? మాకు ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం దృష్టికి సరైనటువంటి విధంగా పోలేదేమో ఇప్పటికైనా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యొక్క దృష్టి అనేది దీన్ని తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల నుంచి వాళ్ళను రక్షించడానికి ఆ రకంగా దాదాపుగా ఒక 1000 కోట్ల జరిగినటువంటి ఈ యొక్క ఫ్రాడ్ అనేటువంటి దాదాపు అక్షర కావచ్చు, అచల కావచ్చు, ఈ వరంగల్ కేంద్రంగా నడుస్తున్నటువంటి అనేక రకాల ఈ చిట్ ఫండ్స్ పైన సరైనటువంటి చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీరు ఇప్పుడు ఎట్లాంటి బాధలు ఉన్నాయి, మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ మీరు చిట్టీల పేరుతో చేశారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు మీరు? రిటైర్మెంట్ అయితే 8 లక్షలు డిపాజిట్ చేసిండు ఎఫ్డి. చేసినాక 4 గంటలకు ఆయన చెక్కులు ఇచ్చిండు. ఇవి బ్యాంకులు వేస్తే బౌన్స్ అయినాయి. అయినాక ఇక తిరిగి ఇంకా చిట్టీలు కూడా ఉన్నాయి. చిట్టీల కాగితాలు కూడా ఇంట్లో ఉన్నాయి. 5 లక్షలే 25 లక్షల చిట్టీలు వేసిండు. అవి కూడా ఏమి ఇవ్వలేదు. తిరిగి ఆయన ఇదే మనసులో పెట్టుకొని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. మేము 4 గంటలు తిరిగినా చిట్టి పైసలు ఇవ్వాలి. 4 సంవత్సరాలకి ఇస్తా అన్న తర్వాత కూడా మళ్ళీ 4 గంటలు తిరిగిందా? మార్చి అయిపోయినాక 4 గంటలు తిరిగిన ఇస్తా అని చెప్పి అంటే తిరిగి ఆయన ఇదే ఊకే ఇది మన పైసలు రావా అని చెప్పి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు అసలే ఆర్థిక భరోసా లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ డబ్బులు ఉండి కూడా ఒక దగ్గర సేఫ్ జోన్లో ఉంటాయన్నటువంటి ఒక ప్రణాళికతో వెళ్తున్నటువంటి ఇక్కడ కొంతమంది బాధితులు మాత్రం కొంతమంది చిట్ ఫండ్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి అలాగే నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చినటువంటి అమౌంట్ను కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని 4 ఏళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చిన తర్వాత తను ఒక అమౌంట్ వస్తే తమ కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాలు అలాగే కుటుంబ అవసరాల కోసం ఎంతో పని చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. కానీ అక్కడ డబ్బులు రావని తెలిసిన తర్వాత గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరనే దాదాపు 2 కోట్ల వరకు ఇక్కడే ఉన్నది. కానీ కొన్ని వేల మంది బాధితులు ఉన్నారంటే దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఫ్రాడ్ జరిగిందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అవి వస్తాయా రాదా, మరి ఈ అంతా ఇంటేక్ అమౌంట్ తీసుకున్న తర్వాత అమౌంట్ని ఏం చేశారు, ఎక్కడ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు బాధితులకు ఎట్లాంటి భరోసా కల్పిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇంతమంది బాధితులు కూడా అధికారుల్ని ఆశ్రయించి
ఆశ్రయించారు. కానీ జరుగుతున్నటువంటి న్యాయం అసలు వ్యవస్థ పనిచేస్తుందా లేకపోతే ఎవరి కోసం ఈ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు, గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొంత న్యాయం జరుగుతుందన్నటువంటి ఆలోచనలు అయితే వచ్చాయి. 3.5 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అన్నట్టుగా కొంతమంది బాధితులకు చెక్కులు ఇస్తున్నారన్నటువంటి ఒక ఆశతోటి ఇక్కడికి వచ్చారు. కానీ ఆ చెక్కులు ఎవరికి ఇస్తున్నారు, ఎవరి వైపు వెళ్తున్నాయి, అసలు బాధితులు చెక్కులు ఇస్తున్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి బాధితులేనా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో నిజమైనటువంటి బాధితులు హుటాహుటిన ఇక్కడ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బాధితులు మనం మాట్లాడదాం. అసలు మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ వ్యవస్థ అంతా చూస్తుంటే ఎక్కువ ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలు కూడా ఇక్కడ ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తుంటే ఎట్లాంటి ప్రణాళికలు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, ఒకవేళ పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరి కోసం కొమ్ము కాస్తున్నాయి అన్నటువంటి ఒక ఆలోచన కూడా కనిపిస్తున్నది ఈ బాధితుల వర్షం చూస్తుంటే. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ నేను కూడా అక్షర చిట్ ఫండ్ బాధితుడిని. 20 లక్షల చిట్టీలు 10 లక్షల చిట్టీలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి చిట్టీలు వేసినాం సార్. చిట్టీలు మెచ్యూరిటీ అయిపోయి 2022లో అయిపోయినాక కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంతవరకు రూపాయి రాలేదు. ఇంట్రెస్ట్ తోటి కలిపి దగ్గర 30 లక్షల చిల్లర రావాలి. పోలీసులను ఆశ్రయించినాం, ఎస్పీ గారిని ఆశ్రయించినాం. వచ్చిండ్రు వాళ్ళు చెక్కులు ఇప్పిస్తాం, ఫస్ట్కి ఇప్పిస్తాం, సెకండ్కి ఇప్పిస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎవరికి న్యాయం జరగలేదు సార్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో రిజిస్టార్ దగ్గర ఉన్నాయని చెప్పేసి మీ ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చినాం, అవి తెలుస్తున్నాయి, అవి కూడా ఏవో పక్కదారి పడుతున్నాయని, ఎవరికో చెక్కులు ఇస్తున్నారని. ఇంతవరకు అయితే ఏ ఒక్క అక్షర బాధితుడికి ఎవరికి సంస్థ నుంచి కానీ చిట్ ఫండ్ రిజిస్టార్ నుంచి కానీ ₹1 కానీ ఒక చెక్కు కానీ వచ్చిన దాఖలాలు లేవు సార్. వ్యవస్థ ఎడిపోతుంది సార్. గవర్నమెంట్కి ఎన్నోసార్లు అప్పీల్ చేసినాం, పోలీస్ వ్యవస్థకి ఎన్నోసార్లు అప్పీల్ చేసినాం. రిజిస్టర్ చిట్ ఫండ్స్ ఇవి నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎవడు ఇట్లా ముందుకు వచ్చి సాయం చేసినటువంటి దాఖలాలు లేవు. 1 కాదు 2 కాదు సార్, కొన్ని కోట్ల రూపాయలు ల్యాండ్స్ పేరు మీద, వీటి పేరు మీద, వాటి పేరు మీద ఇంత పెద్ద వ్యవస్థలో ఒక వ్యక్తిని పట్టుకొని 100 దగ్గర నుంచి పైసలు వసూలు చేసి బాధితులకు ఇద్దనటువంటి ఎక్కడ ఒక న్యాయం జరగట్లేదు సార్. ఆఖరికి చిట్ ఫండ్లో ఉండేటువంటి రిజిస్టర్ డిపాజిట్ అమౌంట్లు కూడా అవి ఎటు పక్కదారి పడుతున్నాయో వాటికి సంబంధించి మాకు ఇక్కడ ఎవరు ఆన్సర్ చేయడానికి లేరు. ఆ బాధతోటి ఇక్కడికి వచ్చినాం సార్. దయచేసి గవర్నమెంట్కి, పోలీస్ వ్యవస్థకి, అంత అధికార యంత్రాంగానికి అప్పీల్ చేస్తున్నాం. మధ్యతరగతి వ్యక్తులు చాలామంది కొన్ని కోట్ల రూపాయలు వాడి దగ్గర మిగిలిపోయినాయి సార్. వాడు అవన్నీ డబ్బులు తీసుకొని వాళ్ళ పిల్లల్నేమో విదేశాలలో చదివించుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ, ఏం వ్యవస్థ సార్, మనం జనంలో ఉంటున్నామా లేకపోతే అరణ్యంలో బతుకుతున్నామా ఏం అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి బాధితులకు డబ్బులు ఇప్పించి సహకరించవలసిందిగా గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని, సంబంధిత వ్యవస్థ అధికారులందరినీ మేము ప్రాధేయపడుతున్నాం సార్. థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక హృదయ వేదన అనేది వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక తమలో తాము అంతర్మదనం చెందుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళే మోసపోతుంటే ఇక వారు బయటికి చెప్పుకోలేక ఎవరు నమ్ముతారన్నటువంటి ఒక ఆలోచన కూడా గమనిస్తున్నది. వాళ్ళ ఆలోచన విధానము, అలాగే ఇంతటి ఇబ్బందులు పడుతున్నటువంటి తమకు న్యాయం చేయాలని చెప్పి ఇటు అధికారులని, ప్రభుత్వాన్ని కూడా ఆర్ద్రతతో విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.